సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి ఇప్పుడేమో అర్ధగంట నుంచి కదలకుండా ఇదైతే చూపిస్తా కూర్చొనింది మా అమ్మ. అసలు ఆ సర్ప్రైజ్ ఏంటో ఏమో నాకైతే అసలు తెలియదు. మీరు కూడా అయితే చూసేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో. అంతకంటే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే పెట్టేయండి అదేంటో మీరే చూసి. ఏందో సర్ప్రైజ్ అంట. రాబంటే నువ్వు రా ఇది చూచురా రారాదు మీరు రండి చెప్తా. 10,000 10,000 10,000 ఉంటుంది. ఇది అమ్మగారు వచ్చింది ముందు, అన్నిటికంటే ముందు. ఏం జామకాయ, కీరకాయ, ఓ అబ్బా ఎట్టుంది? ఎంత ఆనందం అనిపించింది నాకు ఇది చూసింటే. అప్పుడు చేసిన ఫోను రమ్మని చూడుమా ఎట్టిందో. మనం ఏం చెట్టో అనుకున్నాం కదా, అది అసలు కాయడం చూడు. చూసినావా నాని? చూసినారా? అది నీకు అది అంతే. నాకైతే అంత సంతోషం అనిపించాను నేను దాన్ని చూసి. ఎట్లయినా ఏం కాస్తుందో అసలు నిలబడుతుందో లేదనుకున్నాం కదా, అది ఎంత బాగుందో. కీరకాయ కాయడం అంటే సోన్ రా, ఇదో కీరకాయ కాసింది, తొందరరా వినేరా, తొందరగా తొందరగా రా, చెట్టు కీరకాయ కాసింది, స్పీడ్ రా రా రా. చాలా రోజులు అయింది, అసలు కాయలు వస్తాయా రావో అనుకున్నాము. మొత్తానికి కాయలు అయితే వచ్చేసినాయి. రోజు నీళ్లు పెట్టి ఇంత శ్రమ పడినందుకు మా అమ్మకు మంచి ఫలితం అయితే వచ్చింది. చిన్న చెట్టు అంటే విత్తనం మాదే అయితే ఉన్నది. ఫస్ట్ నుంచి ఇది పెంచుకొని ఇంత పెద్ద అయితే చేసింది. ఇప్పుడు కాయలు కూడా అయితే కాసినాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ 2-3 వీడియోస్లో ఇక్కడ చూపించాను, ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదని. కాసిన కాయ ఒకటే కావచ్చు కానీ పడిన కష్టం మాత్రం అంతా ఇంత కాదు. మా అమ్మ ఒక్క కాయ వచ్చింది కానీ చూడు ఎంత సంతోషపడిపోతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని కామెంట్ పెట్టి లైక్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా అయితే చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ కలుద్దాము, ఉంటాం మరి.